పట్టుదల ఉంటే మనుషులు ఏమైనా సాధించవచ్చు అని అనుకుంటారు కదా. ఆ మాటలు మనం విని ఇవన్నీ నోటితో చెప్పనీకే బాగానే ఉంటాయి, నిజ జీవితంలో ఏడ పనికి వస్తాయి అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఈ ముచ్చట చూస్తే మనకే రోమాలు నిక్కబడుచుకుంటాయి చూడుర్రి. పెద్ద పెద్దోళ్ళు జీవితంలో మంచిగా సక్సెస్ అయినోళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారుల్లా, పట్టుదల ఉంటే మనుషులు ఏదైనా సాధించొచ్చు, సోమరిపోతు లెక్క ఉంటే నువ్వు దేశానికి ఉపయోగం లేదు అని. ఇప్పుడు గీ సోదంత ఎందుకురా వారి అంటే గాడికే వస్తున్నా, జర పైలంగా గీ అన్న మాటలు ఇనుర్రి. పేరు జాకిర్ పాషా, నేను కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటాను. నాకు పుట్టుకతోనే 2 చేతులు లేవు, అయినా కానీ నేను అన్ని పనులు కాలుతోనే చేస్తాను. నేను ఎంతో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ కంప్లీట్ చేశాను. నాకు కంప్యూటర్లో కూడా పీజీడీసీ టాలీ ERP9 ప్లస్ షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుని ఉన్నాను. నేను కాల్తోనే టైపింగ్ చేస్తాను. నా టైపింగ్ స్పీడ్ 30 words per minute. రైటింగ్ అండ్ పెయింటింగ్, బైక్ రైడింగ్, ఎనీవన్ నేను కాల్తోనే చేస్తాను. నా సొంత పనులు కూడా నేను కాల్తోనే చేసుకుంటాను. మా డాడీ ఆటో డ్రైవర్. డాడీ ఆటో నడుపుతూ నాకు ఎంతో కష్టపడుతూ నాకు ఫస్ట్ టు PG దాకా చదివించిండ్రు. మా ఫ్యామిలీ మెంబర్స్ డాడీ ప్లస్ 3 sisters ప్లస్ నేను 6 members ఉంటాము. ఈ గవర్నమెంట్ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలని కోరుతున్నాను. నేను నా చదివిన స్టడీని బట్టి, నాకు అర్హతని బట్టి నాకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను. విన్నారా? అన్ని ఉన్నా కూడా ఏం చేయక ఇంట్లో వండుకుంటా గాలికి తిరుగుతుంటారు కొందరు. అగో వాళ్ళు ఈ అన్నను చూసి నేర్చుకోవాలుల్లా. ఇక ముచ్చటేందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బోరిగాంలో ఉంటాడట గీ జాకీర్ పాషా అన్న. పుట్టుకతోనే అన్న 2 చేతులు లేవట, అయినా కూడా ఏనాడు బాధపడలేదట. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతోనే చదువుకుంటేనే చిత్రలేఖనం కూడా అదిరిపోయేటట్టు గీస్తాడట. ఇలా తండ్రి ఆటో డ్రైవర్ అట. అయినా ఏం కాదు, చేతులు లేకపోతే కాళ్ళు ఉన్నాయి కదా అని నువ్వు చదువు బిడ్డ అని ధైర్యం చేసి చదువుపిచ్చిందట. తండ్రి గంత సపోర్ట్ చేస్తుంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని PG MCom పూర్తి చేసుడే కాక కంప్యూటర్ కోర్సు కూడా కంప్లీట్ చేసిందట. ఇంకో విషయం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా ఈ పాషా అన్న కాల్తో ఓటేసి ఆడున్న జనాలను వారే వా అనేటట్లు చేసిందట. ఇట్లా ఓటేసిండని పెద్ద పెద్ద నాయకులే ట్విట్టర్ పిట్టల తారీఫ్ చేసిరట ఈ అన్నని. ఇప్పుడు కాగజ్ నగర్ 30వ వార్డులకు వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ల ఫీడ్ చేయాలి అని 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమిస్తే అందులో ఈ పాషా అన్న సెలెక్ట్ అయ్యిందట. ఇక చూడుర్రి, కాళ్లతోని ల్యాప్టాప్ ఆపరేట్ చేసుకుంటా అర్జీలను నమోదు చేస్తున్నాడు. ఇక ఇది చూసిన వాళ్ళు ఆయన సంకల్ప బలాన్ని మెచ్చుకుంటున్నారు. కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నా కొంతమందికి పని చేయనికే శాత కాదు. గీ అన్నను చూడుర్రి. అన్నా పాషా అన్న, నువ్వేం ఫికర్ కాకు, నీకున్న పట్టుదలతోని రేవంత్ సార్ దాకా పోతుంది నీ ముచ్చట. ముందు ముందు నీకే మంచి ఉద్యోగం వస్తుంది పో.